హ్యాపీ బర్త్డే కన్నయ్య, మే గాడ్ బ్లెస్ యూ. బాగా చదువుకొని మమ్మీ డాడీకి మంచి పేరు తీసుకొని రావాలి. సో మా కన్నయ్య పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్ళి తర్వాత స్వామితో దీవెనలు తీసుకొని తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అంటే మీరే చూడండి ఎక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మమ్మతో బ్లెస్సింగ్స్ తీసుకొని తర్వాత అమ్మమ్మతో మంచి గోల్డ్ రింగు గిఫ్ట్ కొట్టేశాడే. వాళ్ళ అమ్మమ్మ గోల్డ్ రింగు గిఫ్ట్ ఇచ్చిన తర్వాత తాత కూడా 100 రూపీస్ ఇచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు. నా ప్రియమైన మనవడు దేవుడు మీకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. మా అత్తయ్య రాలేదు. అది సెకండ్ ఫ్లోర్లో ఉంది బర్త్డే ఫంక్షన్ హాలు మినీది. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ నడుస్తుంది కదా. సో మా కన్నయ్య కోసం చిన్న సర్ప్రైజ్గా ఫ్యామిలీ మెంబర్స్తో అక్కడికి వెళ్ళాము. మా అత్తయ్య సెకండ్ ఫ్లోర్, మా అత్తయ్య ఎత్తలేదు అని చెప్పి రాలేదు. కానీ మా తోడికోడలు సరే వాళ్ళ పిల్లలు మా అన్నయ్య మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత ఇంటికి వచ్చాక మా కన్నయ్య తొట్టి గ్యాంగ్ చాలా వెయిట్ చేస్తుంది కన్నయ్య కోసం. గిఫ్ట్స్ పెట్టుకొని రెడీగా కూర్చున్నారు. సో ఇంట్లో కూడా కేక్ తెచ్చి ఇంట్లో కూడా కేక్ కట్ చేసాము. కట్ చేసిన తర్వాత మేము అక్కడ తీసుకున్న చిన్న ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ అక్కడ వాళ్ళు ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేశారు. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ కొన్ని పిక్చర్స్ తీసాము. ఆ ఫొటోస్ ఇవి. తర్వాత అమ్మమ్మ తాత